నైనికి వెడ్డింగ్ ఇన్విటేషన్ శరణ్య అలాగే దర్శన్ది పంపిస్తుందనమాట ఆనంద. ఇక ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ నైని చూస్తుంటే ఇక తనకి త్రినేత్రం ద్వారా కనిపిస్తూ ఉంటుంది. మన శరణ్యకి కిడ్నాప్ అవుతున్నట్టు పెళ్లిలో ఇక ఎవరో ఒక అతను వచ్చి వెనక నుంచి ముక్కుకి ఇక మత్తుమంది అది ఇచ్చేసి ఇక పెళ్లి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా ఇక తనకి మనోనేత్రం ద్వారా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద ఫోన్ చేస్తుంది. వచ్చింది ఆ పెళ్లి కార్డు అని చెప్పి నైనిని అడుగుతూ ఉంటే ఇప్పుడే వచ్చింది పిన్ని అని చెప్పి నైని చెప్తుంది. తప్పకుండా పెళ్ళికి రావాలి అనగానే వస్తున్నా బయలుదేరి వస్తున్నా అని చెప్పి అంటూ ఉంటుంది నైని. మరోపక్క దర్శన్ ఫోన్ చేస్తాడు సమీరాకి. ఏంటి ఇంకా రాలేదు అనగానే వస్తున్నాను అని చెప్పి అంటుంది సమీర. అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, పెళ్లి కూతురే ఆలస్యంగా వస్తే చాలా చండాలంగా ఉంటుంది సమీర అనగానే ఇక సమీర అంటుంది, ఇంతకీ ఆ శరణ్య వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, పెళ్ళి ఆగిపోవాలనుకున్నది ఎందుకు వస్తుంది, తను రాదు, నువ్వు వచ్చేసేయి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క కారులో వస్తారనమాట పెళ్లి మండపానికి శరణ్య కుటుంబం. ఇక వాళ్ళ కారు రాగానే ఇక సత్యపండు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక దర్శన్ ఒక్కసారిగా రూమ్లో ఉన్నవాడు బయటకు వచ్చి నిజంగా వచ్చారా అని చెప్పి ఇక పైనుంచి చూస్తూ ఉంటే ఇక శరణ్య కారులో నుంచి దిగి వాళ్ళ అత్తయ్య అంటే ఆనంద కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. ఇక శరణ్యని పెళ్లి మండపంలో చూసేసరికి దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఎలా శరణ్యని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందా అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటాడు దర్శన్. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, కిడ్నాప్ అవుతుందా లేదా, మరి శరణ్య పెళ్లి ఆగుతుందా లేదా ఏంటనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.